చాలు నీకు పరలోక నిత్య జీవనం యుగ యుగాలు కూడా ఉచితంగా దొరుకుతుంది. హల్లెలూయా. దానికి మన ఆస్తులు పెట్టాలని అవసరం లేదండి. యేసుక్రీస్తు అని మనం సొంత రక్షణగా ఆయన నీ కోసం వచ్చారని నమ్మితే చాలు. హల్లెలూయా. ఆయన నమ్మి విశ్వసిస్తే నీ మనసుకు సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. మనశ్శాంతి అనేది డబ్బుతో మనం కొనుక్కోలేము, అది దేవుని ఇస్తే దొరుకుతుంది. ఎందుకో తెలుసా? దేవుని ఏమని పిలుస్తారంటే సమాధానకర్త. యేసుక్రీస్తు వాడు సమాధానకర్త. నీకు సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. నీకు మనశ్శాంతి ఇచ్చేవాడు, నీకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడు, నీకు నిజమైన సంతోషం ఇచ్చేవాడు. ఆయన తప్ప ఇది ఎవరు నీకు సంతోషం ఇవ్వలేరు. ఈ లోకంలో సంతోషాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ అది అల్పకాలమైన సంతోషాలు. కొంతకాలం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కానీ ఏసయించిన సంతోషం అలాంటిది కాదు. అది యుగ యుగాలు నీతో ఉంటుంది, నియమంగా ఉంటుంది, నీకు పరమంగా కూడా ఉంటుంది. కావచ్చు, నీ శత్రువుల వల్ల కావచ్చు, లేకపోతే నీ అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, అది ఏదైనా సరే ప్రభువుకి నీ బాధను చెప్పుకోవడమే ప్రార్థన. ప్రజలో ప్రభుకి నీ హృదయంలో ఉన్న విషయాలను చెప్పుకోవడమే ప్రార్థన. అది నువ్వు దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చెప్పుకుంటావో, అనగా నువ్వు ప్రార్థన చేస్తావో, నీ వేదన చెప్పుకుంటావో, ఆయన చూసి ఆయన వాక్యం చదివేస్తుంది. అడుగుడే మీకు ఒకడు, వెలుగుడే మీకు దొరుకుడు, తప్పుడే మీకు తీపని మత్తయి 7వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఒకటి, మనం ప్రార్థన చేయాలి. వాక్యాలు కూడా మీరు రాసుకోండి, మీకు ఇంటికి చదువుకోండి, మీకు అంతా ఉపయోగపడతాయి. ఒకటి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రజలని పాటించడం నేర్చుకోవాలి. పొలం పని కూడా ఈజీ పని కాదు. ఆ పొలం పనిలో ఏదైనా చేయాలి అంటే అది చేసే వ్యక్తి ఎవరైతే ముందు నుంచి చేస్తున్నారో వాళ్ళు మనకి చెప్పినప్పుడు, మన ఆ పని నేర్చుకున్నప్పుడు మనకు అది ఏమవుతుంది, మనకు ఆ పని వస్తుంది. ఈ లోకం ఏదైనా సరే, చదువైనా వంటైనా చేసిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటేనే వస్తుంది. కొన్ని విషయాలు మనం చేయాల్సి ఉంటుంది. వీళ్ళని దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎలా వచ్చింది మీకు తెలుగు? మీరందరూ విన్నారు చిన్నప్పుడు. ప్రజలా ఎలా విన్నారని అడుగుతారు. మీ అమ్మగారి దగ్గర విన్నారు మీరు. ప్రజలా మా అమ్మ కూడా మన తల్లిదండ్రులు విన్నాం, వింటూ వల్లనే మనకు తెలివి వచ్చింది. అలాగే ఈ లోకల్లో చదువుకున్న వాళ్ళందరూ గొప్పలు కాదు, వాళ్ళు విన్నారు, మనసు పెట్టారు, వాళ్ళకి చదువు వచ్చింది, అంతవరకే. అయితే ప్రియమైన దేవుడి బిడ్డ, చదువు కంటే గొప్పది, జ్ఞానం కంటే గొప్పది, డబ్బు కంటే గొప్పది మరొకటి ఉంది, అదే రక్షణ. ప్రజలా దేవుని నువ్వు తెలుసుకుని ఉంటే, నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర అందం లేకపోయినా పర్వాలేదు, నువ్వు సేవించే దేవుడు సామాన్య దేవుడు కాదు. ఆయన నువ్వు కలిగి జీవిస్తే నీకు ఏది కొడుకున్నా కలిసి